గొప్ప ప్రవక్త యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన గురించి చాలా చక్కని మాటను దేవాతి దేవుడు రాసి పెట్టించాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఇక్కడ ఒక భక్తుడైన ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయిందండి. 3.5 సంవత్సరాల వర్షము పడకుండా ఉండాలని ప్రార్థన చేశాడు. ఎందుకయ్యా సేవకుడికి అంత కోపం అంటే, సేవకుడికి ఏ కోపం లేదు. రాజుగారు దేవుడు చెప్పినట్టు వినట్లా. దేవుడు చెప్పినట్టుగా రాజుగారు వినట్లేదు కాబట్టి దేవునికి రాజు మీద కోపం వచ్చేసింది. దేవునికి రాజు మీద కోపం వచ్చినప్పుడు దైవ సేవకుని పంపించేసి చెప్పించామట, 3.5 సంవత్సరాల వర్షం పడదు, నీ పర్మిషన్ ఇచ్చేదాకా వర్షం పడదు చెప్పు అని చెప్పిరా అని దేవాతి దేవుడు దైవ సేవకుడిని పంపించినాడు. ప్రియమని దేవుని బిడ్డ, ఆ విధంగా ప్రార్థనలో అంత శక్తిని దేవాతి దేవుడు ఇచ్చినాడు. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా మన భారతదేశంలో ఈ ప్రార్థన వినిపిస్తూ ఉందండి. మీకు తెలుసు, నేను గుర్తు చేయించున్నాను. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. వినే ఉంటారు. అసతోమా సద్గమయ, అసత్యములో ఉన్నాను దేవా, సత్యములోనికి నడిపించండి. తమసోమా జ్యోతిర్గమయ, అంధకారములో ఉన్నాము దేవా, వెలుగులోనికి నడిపించండి. మృత్యోర్మ అమృతంగమయ, మరణములో ఉన్నాను దేవా, జీవములోనికి నడిపించండి అని గత సుమారు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ ప్రార్థన వినిపిస్తుందండి. అసత్యములో ఉన్నాను, సత్యం ఎక్కడ? అంధకారంలో ఉన్నాను, వెలుగు ఎక్కడ? మరణములో ఉన్నాను, జీవం ఎక్కడని మనం చేసిన ప్రార్థనకి దేవాతి దేవుడు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమని దేవాతి దేవుడు చెప్పినాడు. కాబట్టి ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా చేసిన ప్రార్థనకు యేసుప్రభువు అక్కడ జవాబిచ్చినాడు. అయితే ఇక్కడ ఒక దైవజనుడు చేస్తున్న ప్రార్థనకు దేవాతి దేవుడు జవాబిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో క్లుప్తంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను గుర్తు చేయబోతున్నానండి. ఇక్కడ దైవ సేవకుడు ప్రార్థన ద్వారా చేసిన 12 కార్యములు ఉన్నవండి. ప్రార్థన ద్వారా 12 కార్యములు దైవ సేవకుడు ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థనా శక్తి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఏలియా ప్రార్థనా శక్తి నంబర్ 1 ఏంటంటే, ఏలియా గారు ప్రార్థన చేసి దేవుని యొక్క ఆజ్ఞను పొందుకొని ఆయన మొట్టమొదటిగా చేస్తున్న కార్యం ఏంటంటే రాజు గారి దగ్గరికి వెళ్ళినాడండి. ఇక వరుసగా ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వస్తాను. అది ఒక దేశము, ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ దేశంలో రాజు ఉన్నాడు, ఆయన పేరు ఆహాబు. ఆ ఇజ్రాయెల్ దేశము ఆహాబు రాజు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు యెజబెలు. వారిద్దరు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ఆ దేశంలో ప్రార్థన చేసే భక్తి పరుడు ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. ఆయనకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడి, ఈ ఆహాబు రాజు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ ఆహాబు రాజు నేను చెప్పినట్లుగా జీవించట్లేదు, వాడు జీవించడం కాదు కదా, వాని భార్య కూడా ఎలా అయిపోయిందంటే యెజబెలు ప్రవక్తలను చంపుకుంటూ వస్తుంది. యెహోవా దేవుడి ప్రవక్తలు ఎక్కడ ఉన్నా చంపేస్తా, వందల మంది వేల మందిని తలలు తీస్తూ వస్తూ ఉన్నది. కనుక నేను ఆ దేశం మీదకి శాపం రప్పించబోతున్నాను, ఆ దేశం మీదకి కరువు రప్పించబోతున్నాను దేవుడు మాట్లాడి ఏలియాను పంపించడండి. ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చేసాడు. ఆహాబు దగ్గరికి వచ్చి చెప్పినాడండి. 3.5 సంవత్సరాలు ఆయన చెప్పలేదు, కానీ ఏం చెప్పాడు? నా పర్మిషన్ లేకుండా నీ దేశంలో వర్షమైనను మంచైనది పడదు రాజా అని చెప్పేసి వెళ్ళిపోతాడండి. ప్రార్థనా శక్తిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఏలియా యొక్క ప్రార్థనా శక్తి 3.5 సంవత్సరాలుగా ఆ దేశం మీద వర్షము పడకుండా చేసిందండి. ఈ 3.5 సంవత్సరాలు ఏం చేశారంటే ప్రార్థన,
దేవా నువ్వు వర్షం కురిపించనని చెప్పావు, మంచు కూడా పడదన్నావు, నువ్వు చెప్పినట్లుగా నేను చెప్పేసి వచ్చాను, పొరపాటున వర్షం పడినా మంచు పడినా రే నువ్వు చెప్పిన మాట ఏంట్రా అని రాజుగారు పిలిపిస్తాడు. కాబట్టి నేను నీ పక్షాన చెప్పిన ప్రవచనము ఖచ్చితంగా నెరవేరాలని ఈ 3.5 సంవత్సరాలు ప్రార్థన చేసినాడండి. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఏలియా చేసిన ప్రార్థన మేఘాలను ఆపేసింది, ఏలియా ప్రార్థన వర్షాన్ని ఆపేసింది, ఏలియా ప్రార్థన మంచును ఆపేసింది, ఏలియా ప్రార్థన ప్రకృతి మీద అధికారాన్ని కలిగి ఉంది. చూడండి, మనకు దేవుడిచ్చిన ప్రార్థన శక్తిలో ఎంత ప్రభావాన్ని ఉంచినాడు. అందుకనే మూలవాక్యంలో ఉంది, ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే, మనలాంటి స్వభావం గల మనుషుడే అయినను అతడు వర్షింపకున్నట్లు అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైనా ఈ అనుభవం మనకుందా? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మేఘాలు ఆగిపోయినాయా? ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడటం కానీ వర్షం ఆగిపోవడం కానీ జరిగిందా? ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలా. ఒకసారి మేము సాయంత్రం పూట రాత్రి ఆల్ నైట్ ప్రార్థనకి కొండ డ్యామ్ దగ్గరికి వెళ్ళాం. చుట్టూ కొండలు, మధ్యలో ఒక తొట్టిలాగా ఉంటది, మీకు తెలుసు. ఆ లోపలికి అప్పటికి మనకి మందిరం లేదు. అక్కడ మనం ప్రార్థన చేయొచ్చుండగా ఈ లోపు మేఘాలు వచ్చేసి ఓ జల్లు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలా? మాతో పాటు ఒక కొత్త ఆయన వచ్చినాడు. ఆయన మహా తెలివిగల్లోడు. వీళ్ళ శక్తి ఉందా, భక్తి ఉందా అని పరిశీలన చేసేవాడు. ఇక్కడ మేమందరం కూర్చున్నాము, ఆయన బయటపడ్డు. అయితే అలానే ఉంటాడు. చూడండి, అలా ప్రార్థన చేయగా, ప్రభువా మేము అర్ధరాత్రి ఇక్కడ మీతో ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాము, మాకు ఈ యొక్క వర్షం నుండి తప్పించుకోవడానికి అవకాశం లేదు, మీరే ఏదైనా కార్యం చేయాలని మేము ప్రార్థన చేయించున్నాం. పెద్ద ఆయన కూడా ఉన్నాడు ఆ రోజు. కాబట్టి యేసుక్రీస్తు నామమున మేఘములను గద్దించగా, యేసుక్రీస్తు ప్రభు నామమున వర్షాన్ని గద్దించగా మేము తడవకుండా ఉన్నట్లుగా దేవుడు ఏం చేశాడు? మేఘాలను ఇంకో చోటకి పంపించాడు, వర్షాన్ని ఇంకో చోటకి పంపించాడండి. ఎంత గొప్ప దేవుడు! ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వగల దేవుడండి. జాన్ బాషా గారి కోసం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పరదాలేసి ఇలా పందిరిలాగేసి ప్రార్థన చేస్తున్నాము. 2వ వారంలో జరిగిన సంఘటన ఏంటంటే, పెద్ద మేఘాలు, నల్లని మేఘాలు కమ్ముకొని కొండంతా ఇక వర్షం పడబోతుంది. అలాంటి పరిస్థితి. అప్పటికి 3 గంటలైంది టైము. ఆ టైంలో ప్రార్థన చేస్తుండగా మేఘాలన్నీ ఏం చేస్తాయి? బాణాలు వేస్తే వెళ్ళిపోయినట్టుగా, బాణం వేస్తే జింకలు వెళ్ళిపోయినట్లుగా మేఘాలన్నీ పారిపోయినండి. ప్రియమైన దేవుని బిడ్డ, మొదటి వారంలో వర్షం లైట్ గా పడుతుంటే లైట్ గా మేము బయట తడుస్తున్నాం, కానీ ఆయన మీద ఒక్క బొట్టు కూడా పడలేదు. ఎందుకంటే ఆయన తన యొక్క సార్వభౌమాధికారాన్ని, తన యొక్క గొప్ప శక్తిని బయలుపరచుకోవడం కోసము దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. కార్యాలు చేసిన తర్వాత మనం దేవుని మర్చిపోకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. అది నేను గుర్తు చేయించున్నాను. ఇక్కడ ఏలియా ప్రార్థన 3.5 సంవత్సరాల వరకు వర్షం పడకుండా చేసింది. ఆ యొక్క పడకపోవడం వల్ల కరువు వచ్చేసి వాగులు కూడా ఎండిపోయిన పరిస్థితులకు వచ్చినాయండి. ఇది నంబర్ 1 పాయింట్. అందుకనే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడిని ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అంత శక్తివంతముగా దేవాతి దేవుడు మాట్లాడి ఉన్నాడండి. అమ్మ తాళం ఇచ్చ, గేటు తీపిచ్చమ్మా. ఎవరెద్దరు వచ్చినారు? గేటు తీస్తున్నారు, అక్కడే ఉన్నాను బ్రదర్స్. గేటు తీస్తున్నారు, అక్కడే ఉన్నాను. రెండో విషయం అంటే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, ఏలియా ప్రార్థన చేసిన తర్వాత, ఆ రాజు గారి దగ్గరకు చెప్పిన తర్వాత ఏలియా ఏం చేశాడంటే, ఒక వాగు దగ్గరికి వెళ్ళి ఆయన దేవుడు చెప్పిన రీతిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ కెరీతు వాగు, అక్కడ వాగు ఉంది. ఆ వాగు దగ్గర ఏలియా కూర్చున్నాడండి. ఏలియా కూర్చొని ఉండగా రెండో అద్భుత కార్యము దేవుడు చేసిన ఏలియా ప్రార్థన ఏం చేయగలిగిందంటే, రెండో విషయం ఏంటంటే, ఏలియా వాగు దగ్గర కూర్చొని ప్రార్థన చేయుచుండగా ఉదయ కాలంలో కాకులు వచ్చి
ఆయనకు రొట్టె మాంసం ముక్కలు తీసుకొస్తున్నాయి. సాయంత్రం కాలం మరలా రొట్టె మాంసం ముక్కలు తీసుకొస్తున్నాయి. ఇది రెండవ కార్యం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఏలియా ప్రార్థన చేయగా ఎక్కడో ఉన్న కాకోలముల ద్వారా ఆహారము దగ్గరికి వచ్చేసింది. ఏలియా ఆహారం కోసం ఎక్కడ వెంటాలేదండి. దేవుని సేవకుని దగ్గరికి ఒక టిఫిన్ పంపించినట్టుగా ఉదయం సాయంత్రము దేవుని యొక్క ఆహారం వచ్చేసిందండి. ఏలియా ప్రార్థన శక్తి ఎలా ఉందంటే కాకులను కూడా రప్పించగలిగింది. ఏలియా ప్రార్థన కాకుల ద్వారా కూడా పరిచర్య చేయించగలిగిందండి. అంత శక్తి ఏలియాకున్నది. మరొక విషయం నేను గుర్తు చేయించున్నాను. ఆ తర్వాత ఆ ప్రార్థన చేసిన కొంతకాలానికి ఆ వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. వాగు ఎండిపోయింది, మంచినీళ్ళు లేవని భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను దేవాతి దేవుడు చెప్పిన తర్వాత ఆయన మరలా సారెపోతు విధవరాలు ఇంటికి పంపించినాడు. ఆ తర్వాత మూడవ సందర్భంలో ఇక్కడ ఏలియా ప్రార్థన చేసిన తర్వాత అక్కడ 3.5 సంవత్సరాలు ఆ ఇంటిలో విధవరాల ఇంటిలో పిండి అయిపోలేదు. 3.5 సంవత్సరాలు ఆ బుడ్డిలో నూనె అయిపోలేదండి. అది శక్తి. మీరు గమనించండి. మీకు ప్రశ్న వేయాలనుకున్నాను. ఇప్పుడు సారెపోతు విధవరాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏలియాను ఆ విధవరాలు సారెపోతు విధవరాలు పోషించిందా, ఏలియా ఆ ఇంటిని పోషించారా చెప్పాలి మీరు. ఎవరిని పోషించారు? ఏలియానే పోషించింది. మొదటి మాట. రెండో మాట, ఏలియా ఆ ఇంటిని పోషించాడా? ఎవరికి బెనిఫిట్ చూడండి. మొట్టమొదటిగా ఆ తల్లి ఏం చేస్తుంది? అరచెయ్యంత అప్పాన్ని దేవుని యొక్క సేవకుడి చేతిలో పెట్టింది. ఆమె ఇచ్చింది చిన్న అప్పమే. దేవుడి సేవకుని ద్వారా ఆశీర్వాదం ఎలా వచ్చింది? 3.5 సంవత్సరాల వరకు ఆ పిండి అయిపోలేదు, ఆ యొక్క నూనె అయిపోలేదు. ఎవరికి సహాయం చేశాడు చూడండి. దేవుని సేవకుని ద్వారా, దైవ సేవకుని ద్వారా ఆ ఇంటిలో కరువు తీరిపోయిందండి. ఆ కరువును కొట్టివేయగలిగినాడు దేవాతి దేవుడు. ఇది మూడో అంశము. ఏలియా ప్రార్థన శక్తి పిండి అయిపోకుండా చేసింది. ఏలియా ప్రార్థన శక్తి ఆ నూనె అయిపోకుండా చేసింది. ఏలియా ప్రార్థన శక్తి 3.5 సంవత్సరాల పాటు ఆ కుటుంబాన్ని పోషించేలాగా, ఆ కుటుంబ సభ్యులందరినీ పోషించేలాగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభుని గుండెల్లో ఉంటే, దైవ సన్నిధిలో నువ్వు నిజముగా భక్తి చేస్తూ ఉంటే, నిజమైన దైవ భక్తిలో, నిజమైన సేవలో నువ్వు ఉన్నట్లయితే నిజముగా నీ ఇంటిలో తరగదండి. నీ ఇంటిలో తరగని ఆశీర్వాదాన్ని దేవాతి దేవుడు ఇస్తాడు. నీ ఇంటిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. 3.5 సంవత్సరాల వరకు ఆయన ఆ ప్రార్థనా శక్తితో ఆ కుటుంబాన్ని పోషించగలిగాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఆ సారెపోతు విధవరాలు ఆ చిన్న అప్పాన్ని దైవ సేవకునికి ఇవ్వకపోతే ఏమైంది చెప్పండి? ఇవ్వకపోతే దైవ సేవకుడు ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చేసి ఇంకొక ఇంటికి పోయేవాడు. దేవుడు మాట్లాడితే ఆ ఇల్లు ఏమైపోయేది? అయిపోయేది. ఇక పిండి నూనె లేక ఇద్దరు చనిపోయేవారు అన్నమాట. కాబట్టి దైవ సేవకుడి ప్రార్థన ఏం చేస్తుందంటే, ఇక్కడ దైవ సేవకుడి ప్రార్థన ఆ ఇంటిలో కరువు లేకుండా చేసింది, ఆ ఇంటికి సమృద్ధినిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, కేవలం ఆశీర్వాదం గురించి నేను మాట్లాడలేదు, కానీ ప్రార్థనా శక్తి, దేవుని యొక్క దాసుడైన ఏలియా చేసిన ప్రార్థన కరువును కొట్టివేయడం మాత్రమే కాదు, అలాంటి ఆకలిని తీర్చగల ప్రార్థన ఏలియా కలిగి ఉన్నాడండి. ఏలియా కలిగి ఉన్నాడు. ఆశీర్వాదం ఊరికే రాదండి. ఊరికే ఆశీర్వాదం కోసం పరుగులెత్తినా కుదరదు. చూడండి, ప్రతి వాగ్దానం వెనుకాల ఖచ్చితంగా దేవుడు కండిషన్ పెట్టాడు. చాలా మంది అజ్ఞానంతో ఏం చేస్తారంటే ఆ కండిషన్ పట్టించుకోకుండా వాగ్దానం కోసం పరుగులెత్తు ఉంటారు. కాదు, మనం అక్కడ సత్యం తెలుసుకోవాలి. చూడండి, ఒక వాక్యం గుర్తు చేయించినాను. నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని చెప్తుంది వాక్యము. ఇప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతులు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎక్కువ రోజులు బతకాలంటే ఏం చేయాలా? నీ తండ్రిని జాగ్రత్త చూసుకోవాలా, నీ తల్లిని జాగ్రత్త చూసుకోవాలా. అది కండిషన్. నేను నా తల్లిని చూడను, నా తండ్రిని చూడను ప్రభువా, నాకు మాత్రం ఆశీర్వాదం కావాలా, ఆయుష్ కావాలనుకోండి, పుట్టుక్కుమంటాం.
అర్థమవుతుందా? కాబట్టి వాగ్దానాలు, ప్రతి వాగ్దానానికి దేవుడు కండిషన్ పెట్టాడు. నీవు ఇలా చేస్తే ఇలా దీవిస్తా, ఇలా చేస్తే ఇలా దీవిస్తాను. ఇక్కడ వాక్యం చూడండి, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిన. నువ్వు విత్తితే కదా నువ్వు కోసేది. అర్థమవుతుందా? నువ్వు పొలంలో పంట నాటకుండా, వరి నాటకుండా, ఏమి లేకుండా నారు పోసి అలానే ఉంచేసి 40 రోజుల తర్వాత, 6 నెలల తర్వాత ఆ నారును అలా ఉంచి, నాటకుండా పెట్టకుండా ఉంచి, నారు దగ్గర పోయి కొడవలు తీసుకొని, ఒక ట్రాక్టర్ తెచ్చుకొని కొడవలు తీసుకొని కోసుకుంటే ఏమొస్తాయి? ఒక మోపుడు గట్టి వచ్చింది. అంతే కదా. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పేరు అంటే అర్థం ఏంటి? దేవుని కోసం సమృద్ధిగా నువ్వు విత్తినప్పుడు నీకు ఆశీర్వాదం సమృద్ధిగా వస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలండి. దేవుడు ప్రతి ఒక్క వాగ్దానం వెనకాల కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. మనం ఎక్కువ రోజులు బతకాలంటే మన తల్లిదండ్రులు ఎక్కువ రోజులు బతికేలాగా మనము చేయాలి. మూడో విషయం అయిపోయింది. చూడండి, ఏలియా ప్రార్థనా శక్తి ఆ కుటుంబంలో గొప్ప దీవెనకరంగా మార్చిందండి. 4వ విషయాన్ని నేను గుర్తు చేయించున్నాను. 4వ విషయం ఏంటంటే, ఏలియా ప్రార్థనా శక్తి ఎంతగా ప్రభావితమైందంటే, ఆ ఇంటిలో ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత సహజంగా మనం ఏం చేస్తాము? సమాధి కార్యక్రమానికి సిద్ధం చేస్తాం, బంధువులు పిలిపిస్తాము, పెట్టి చేపిస్తాము, పంపించేస్తాం. కానీ ఈ దైవ సేవకురాలు, ఈ యొక్క దేవుడి యొక్క సేవకుడికి లోబడిన బిడ్డ ఏం చేసింది తెలుసా? దైవ సేవకుడికి అప్పగించింది. దైవ సేవకునికి అప్పగించినప్పుడు ఏం చేసింది? ఆమె ఇంటి పైన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ ని ప్రార్థన రూమ్ గా చేసింది. ఈ చచ్చిపోయిన కుమారుని తీసుకెళ్లి ఏలియా భుజాల మీద వేసుకొని శవాన్ని పైకి తీసుకెళ్లి రూమ్ లో వచ్చి తలుపేసి ప్రార్థన చేయటం ప్రారంభించినండి. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఆయన పార చూసి ప్రార్థన చేయటం ప్రారంభించినాడు. ప్రార్థన చేస్తున్నాడు. అడిగాడు, అయ్యా విధవరాలి ఇంటికి వచ్చానయ్యా, నేను ఆమె ఇంటికి వచ్చానయ్యా, నాకు ఆశ్రయం ఇచ్చిందయ్యా, ఈ బిడ్డ యొక్క ఆ విధవరాల యొక్క కుమారుడు చనిపోయాడయ్యా, ఈ టైంలో నువ్వు బ్రతికించాలయ్యా, ఈ బిడ్డ యొక్క ఆత్మను పంపించమని దేవుణ్ణి వేడుకుంటే, జీవము గల దేవుడు చచ్చిపోయిన శవంలోనికి మరలా ఆత్మను పంపిస్తే ఆ అబ్బాయి దిగ్గును లేచి కూర్చున్నాడండి. కూర్చుంటే ఆ అబ్బాయిని తీసుకొచ్చి విధవరాలికి అప్పగించినాడు. ఇక 4వ అంశంగా మనం చూసినట్లయితే, ఏలియా చేసిన ప్రార్థన మరణాన్ని జీవంగా మార్చగలిగింది. ఏలియా ప్రార్థన ఒక శవాన్ని సజీవంగా చేయగలిగింది. ఏలియా చేసిన ప్రార్థన పరలోకానికి దేవుడి దగ్గరికి వెళ్ళిన ఆత్మను దేవుడి దగ్గర నుంచి మరలా ఈ భూమి మీదకి ఆయన శరీరంలోనికి తీసుకురాగలిగింది. ఏలియా ప్రార్థన దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చగలిగింది. ఏలియా ప్రార్థన దేవుని యొక్క చిత్తాన్ని జరిగించగలిగింది. ఏలియా ప్రార్థన దేవుని శక్తిని ఆ ఇంటిలో చూపించగలిగింది. ఇది 4వ విషయం అండి. దేవాతి దేవుడు గొప్ప దేవుడు. ఏలియా చేసిన ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇచ్చినాడండి. ఏలియా చేసిన ఐదవ లెవెల్లో ప్రార్థన ఏంటంటే, 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఓబద్యా ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉద్యోగస్తుడు ఓబద్యా. యెజెబెలు ప్రవక్తలు చంపుతూ ఉంటే ఒక చోట 50 మందిని, మరొక చోట 50 మందిని ఉంచేసి వారిని పోషిస్తూ ఉన్నాడు. ఎవరు? ఓబద్యా. వెళ్ళాడు, ఓబద్యా కనపడ్డాడు. ఓబద్యా కనపడితే ఏలి అన్నాడు, ఈ ఆహాబు రాజు నన్ను కలవమని చెప్పు అన్నాడు. నేనున్నాను, కలవమంటే, అయ్యా నువ్వు ఇప్పుడు కనపడతావు, తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు, దేవుని ఆత్మచేత ఏ అడవుల్లో ప్రార్థన చేస్తా ఉంటావో, కాబట్టి నువ్వు మళ్ళీ నాకు ప్రాణగండం ఉంది అని చెప్తే, లేదు నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఉంచాను, ఆహాబు రాజుని తీసుకురా అంటాడు. ఆహాబు రాజు ఎదుర్కొన్న తర్వాత ఆహాబు రాజు ఎదురయ్యి ఏలియా అంటాడండి, ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడవు నీవే కదా అంటాడండి. వింటున్నారా? అర్థమవుతుందా? ఒక మానవుడు, ఒక సాధారణమైన సేవకుడు ప్రార్థన ద్వారా నిలబడితే దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తు చేయించినాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, ఇక్కడ రాజుగారు ఏమంటున్నాడు? ఇశ్రాయేలును బాధపడుతున్న వారు నీవే కదా, ఇశ్రాయేలును శ్రమ పెట్టువారు నీవే కదా అన్నప్పుడు, నేను కాదు,
ఇస్రాయేలీలను బాధ పెట్టువాడు, శ్రమ పెట్టువాడు నీవే రాజా అని చెప్తాడు. నీ పాపము ద్వారా, నువ్వు చేసే పాప కార్యాల ద్వారా దేవుడు కోపగించి నీ దేశం మీద కరువు పంపించాడు కనుక ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడవు నీవే అని ముక్కుసూటిగా రాజుతో చెప్పినాడు. ఇదంతా కాదు కానీ ఎన్నాళ్ళు ఈ ప్రజలు రెండు విధాలుగా ఉంచారు. నువ్వు తీసుకురా ప్రజల్ని ప్రవక్తలు తీసుకుని రా, పర్వతం మీద తేల్చుకున్న ఎవరు నిజమైన దేవుడిని అని ఆ పందెంలో, ఎద్దుల పందెంలో ఏలియా చేసిన ప్రార్థన గురించి గుర్తు చేయొచ్చునండి. ఏలియా చేసిన ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఆ ఎద్దుల పందెంలో చివరి భాగంలో ఏం జరుగుతుందంటే ఆ కట్టెల మీద చాలా నీళ్లు పోయబడ్డాయి. సుమారు 12 తొట్ల నీళ్లు పోశారు. ఆ కట్టెలు రాళ్ళు తడిసిపోయినవి. ఆ కట్టెల మీద పశు మాంసం ఉన్నది. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయగా దేవుడి కార్యం జరగలేదు. కానీ ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయించున్నాడు. సాయంత్రకాల టైంలో ఏలియా ప్రార్థన చేయించుండగా, ఏలియా యెహోవాకు ప్రార్థన చేయించుండగా ఆకాశం నుండి అగ్ని దిగి ఆ కట్టెల మాంసమును దహించి వేసిందండి. కల్లారా దేవుని అగ్ని దిగిరాటం, కళ్ళ ముందే బలిపీఠం దగ్గర, ఆ బలిపీఠం దగ్గర దేవుని అగ్ని దిగి అక్కడ ప్రజలందరికీ దేవుని శక్తి ప్రభావము అర్థమయ్యేసరికి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా సాగిలపడి యెహోవాయే దేవుడని ప్రార్థించారు, ఒప్పుకున్నారు, కేకలు వేసి దేవునికి సరౌండర్ అయిపోయారండి. ఇక్కడ ఏలియా ప్రార్థన ఏం చేసిందో తెలుసా? 3.5 సంవత్సరాలుగా చేసిన ఏలియా ప్రార్థన, ఇక్కడ ఎద్దుల పందెం దగ్గర చేసిన ఏలియా ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఏలియా ప్రార్థన పరలోకాన్ని కదిలించింది. ఏలియా ప్రార్థన పరలోకములో నుండి అగ్నిని పుట్టించింది. ఏలియా ప్రార్థన పరలోకములో నుండి అగ్నిని భూమి మీదకి దించగలిగింది. అంత మాత్రమే కాదు, ఏలియా ప్రార్థన ఏ అగ్గిపుల్ల సహాయం లేకుండా, ఏ నిప్పు సహాయం లేకుండా పరలోకముల నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్న కట్టెల మాంసాన్ని దహించేలాగా చేసింది. పరలోకముల నుండి అగ్ని దించగల సత్తాగల ప్రార్థన ఏలియాకు దేవాతి దేవుడు ఇచ్చినాడండి. ఎంత గొప్ప కార్యమో! ఆ రోజు ఏలియా చేసిన ప్రార్థనకి దేశం మొత్తానికి సువార్త వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలందరూ సాగిలపడి యెహోవాయే దేవుడిని కేకలు వేసి దేవునికి సరౌండర్ అయిపోయారండి. నిజమైన దేవుణ్ణి ప్రజలకు చూపించినాడు. నిజమైన దేవుని యొక్క శక్తిని ప్రజల ముందు ఉంచినాడండి ఏలియా. కాబట్టి ఏలియా ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. తర్వాత 400 మంది, 450, మొత్తం 850 మంది భయంకరమైన భయంకరమైన వ్యక్తులు ఆ యెజెబెలు చేతి కింద ఉన్న ఆ ప్రవక్తలను ఏం చేశారంటే వధించి పడేశాడు 850 మందిని. ఎప్పుడైతే దుష్టుల యొక్క వధ జరిగిందో, ఆ పాపం పరిహరించబడింది. అక్కడేమో బలి జరిగింది. అక్కడ దేవుని కరుణ చూపినాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఆహాబుకు చెప్పు, ఇక ఆయన తప్పించుకోలేని పోయేంత వర్షం వస్తుంది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు కదా, ఇప్పుడు రాజు గారు తడిచిపోతారు, ఇంటికి చెప్పమని కబురు పంపినండి. ఆ తర్వాత ఏలియా ప్రార్థన చేయగా, 7 మార్లు ప్రార్థన చేయగా అరచేయంత మేఘము ద్వారా కనిపించిన దేవాతి దేవుడు అరచేయంత మేఘాన్ని చూశాడు దైవ సేవకుని యొక్క శిష్యుడు. ఆ తర్వాత ఆ దేశం మీదకి సమృద్ధి అయిన వర్షం వచ్చిందండి. ఇది 6వ పాయింట్. ఏలియా ప్రార్థన శక్తి ఏ విధంగా ప్రభావితం చూపిందంటే, ఏలియా ప్రార్థన మేఘములను కదిలించగలిగింది. ఏలియా ప్రార్థన సముద్రంలో ఉన్న నీటిని మేఘాలు పీల్చుకునేలాగా చేసింది. ఏలియా ప్రార్థన మేఘాలు సమృద్ధిగా వర్షం ఇచ్చేలాగా చేసింది. దేశమంతటా వర్షాన్ని పంపించే ప్రభావము కలిగిన ప్రార్థనా శక్తి ఏలియాకు దేవాతి దేవుడు ఇచ్చినాడు. ఏలియా ప్రార్థన చేస్తే దేశమంతా వర్షం పడిందండి, సమృద్ధిగా వాడపడింది. ఏలియా మనలాంటి మనుషుడే గాని అతను ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు పడడం వల్ల ఆ భూమి సమృద్ధిగా పంట పండించి దేశంలో కరువును కొట్టేసిందండి. ఏలియా చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే, ఏలియా ప్రార్థనా శక్తి ఒక దేశానికి ఆహార పదార్థాలు తయారయ్యేంతగా భూమి ఫలించేలాగా చేసింది. దేశం మొత్తానికి కరువు లేకుండా చేసింది. ఏలియా ప్రార్థన దేశం మొత్తాన్ని పోషించేలాగా చేసింది.
ఏలియా ప్రార్థన దేశం మొత్తం మీద ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చిందండి. ఏలియా దేవాతి దేవుడు ఏలియాకు అంతగా దేవుని వాడుకొని ప్రార్థించేలాగా చేశారండి. ఆ తర్వాత 7వదిగా ఏలియా చేసిన ప్రార్థన గుర్తు చేయించినాడు. అక్కడ ఆహాబు ఎన్ని మర్చిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, నాబోతు అని ఒక ఆయన ఉన్నాడు, దేవుడి బిడ్డ. అతని ద్రాక్ష తోట మీద కన్నుబడింది. ఈయనకి అధికారం ఉంది, అధికారం జాల్లా. పొలాలు ఉన్నాయి, పొలాలు జాల్లా. భార్య ఉంది, భార్య అంత అధికారాలు అన్నీ ఉన్నాయి కానీ వీడికి తృప్తి లేని భక్తి అనమాట. ఎవరికి? ఆహాబుకి తృప్తి లేదు. ఎన్ని ఉన్నా వీడికి తృప్తి లేదండి. ఎన్ని పొలాలు ఉన్నాయి, అధికారం ఉంది, సైన్యం ఉంది, బలం ఉంది, బలగం ఉంది, ఒక దేశమే తన చేతి కింద ఉంది, అయినా తృప్తి లేని వ్యక్తి ఈ యొక్క ఆహాబు రాజు. ఆ యొక్క పొరుగువాడైన నాబోతు ఒక పేదవాడు ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోట ఆశపడి ఆయన పిలిపించాడు. నీ ద్రాక్ష తోట నాకు అమ్ము అన్నాడు. నేను అమ్మనన్నాడు. డబ్బులు ఇస్తా అన్నాడు. వద్దు అన్నాడు. దాని ప్లేసులో ఇంకో పొలం ఇస్తా అన్నాడు. నాకు అవసరం లేదన్నాడు. ఎందుకు అమ్ము అన్నాడు. నా దేవుడు అమ్మొద్దు అన్నాడు, అందుకే అమ్మనని చెప్పినాడు. అంతటి వెళ్ళొచ్చు కదా. ఇంటికి వెళ్ళి అలిగి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. అన్నం తినకుండా మంచం మీద పడుకున్నాడు పిల్లోళ్ళలాగా. వాళ్ళ భార్య వచ్చేసి, ఏంది నువ్వు మూతి ముడుచుకున్నావేంటి, ఏంటి అన్నం తినట్లేదని అడిగితే, నేను నాబోతు ద్రాక్ష తోట బాగుంది, వాడు ద్రాక్ష తోట కొందాం అనుకున్నా, కొనుక్కో, ఇబ్బంది ఉందన్నాడు. కొంటాం కాదు, వాడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? డబ్బులు ఇస్తాను చెప్పేవా? ఇస్తానన్నాను, అయినా ఇవ్వలేదు. సరే మన పొలం ఇస్తాను చెప్పేవా? ఇస్తానన్నాను, ఇవ్వలేదు. సరే ఏం చేద్దాం అనుకున్నావు? వాడు ఇవ్వలేదు, వెళ్ళిపోయాడంటే ఇక అంతరు తాగొద్దు, మనకెందుకయ్యా, మన పొలాలు మనకున్నాయి, మనకు అధికారం ఉంది, దేశమంతా మన చేతుల్లో ఉంది, నేను రాణిని, నువ్వు రాజువి, మంచిగానే ఉన్నాం కదా అని ఒక్క మాట చెప్తే అయిపోయేది. అయితే ఆ తల్లి ఏం చేసింది తెలుసా? నువ్వు రాజు కాదు, ఇశ్రాయేలుకి రాజువే కాదా, మరి నీకు పవర్స్ ఉనే లేదా, నీకు చేత కాకపోతే చెప్పు, నువ్వు సైలెంట్ కూర్చో, నేను చూసుకుంటానందండి. అప్పుడు మంచం మీద సైలెంట్ గానే ఉన్నాడు మనోడు. ఆ రాజు గారి యొక్క ముద్ర తీసుకున్నాడు, ఉంగరం తీసుకుంది, ఒక తప్పుడు తాకీదు రాయించేసి ఆ నాబోతు మీద అబద్ధ సాక్షులు ఇద్దరికి డబ్బులు ఇచ్చేసి అబద్ధ సాక్ష్యం చెప్పేలాగా చేసి ఏం చేసిన, ఊరి బయటకి ఇచ్చేసి నాబోతుని రాళ్లతో కొట్టి చంపించేసింది సాయంత్రం కల్లా. ఎవరు? రాజు గారి భార్య అయిన ఎజబెలు. వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చాడది. ఏమంటుంది తెలుసా? అయిపోయాడు, వాడిని లేపేశా, ఇంకా నీకు అడ్డొచ్చాడు, ఎవరు లేరు, నువ్వు వెళ్ళి డబ్బులు కాదు, మనం పొలం ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఊరికే వస్తుంది, పోయి తెచ్చుకో అని పంపించేసిందండి. ఎప్పుడైతే నాబోతు రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడు, రక్తం కక్కి చచ్చిపోయాడు తెలుసుకున్న తర్వాత ఈ ఆహాబుకి ఆనందం వచ్చేసింది. ఇది భయంకరమైన హృదయమైన మాట. చూడండి, కొంతమందికి ఇలాంటి హృదయ ప్రేరేపణ కొంతమందికి ఉంటుంది. ఒకడు నశించిపోతే, ఒకడు చచ్చిపోతే ఇంకొకడు నవ్వుతాడు, ఒకడు నష్టపోతే ఇంకొకడు నవ్వుతాడు, ఒకడు బాగుపడపోతే ఇంకొకడు నవ్వుతాడు. ఇది చాలా భయంకరమైన సాతాను దుష్టు యొక్క కార్యం అది. ఎప్పుడైతే నాబోతు చచ్చిపోయాడో తెలిసిందో ఈ ఆహాబు రాజుకి ఆయనకి బాగా ఊసి వచ్చింది అనమాట. బాగా యాక్టివ్గా లేచాడు. లేచి ఇంకేముందులు అనుకుని ఏం చేశాడు తెలుసా? ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి అక్కడ అడుగు పెట్టాడండి. అంతే. దేవుడు శాటిలైట్ కంటే శాటిలైట్. ఎప్పుడైతే ఈ ఆహాబు రాజు నాబోతు ద్రాక్ష తోటలోనికి అడుగు పెట్టాడో పరలోకములో ఉన్న దేవుడు ఒక్కసారిగా ఉగ్రుడైపోయాడు. చూడండి, ఈ మానవుడు వేసే అడుగు పైన దేవుణ్ణి కదిలించింది. ఏ విధంగా కదిలించిందో తెలుసా? దేవుని కోపాన్ని రేపింది. ఇప్పుడు ఏలియాకు చెప్తున్నాడు దేవాతి దేవుడు, అర్జెంటుగా నాబోతు ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకయ్యా అని ప్రశ్నించలేదు, వెళ్ళాడు. వచ్చి నాబోతు ద్రాక్ష తోట దగ్గర నిలబడగానే ఈ ఆహాబు రాజు గుండెలు అలసిపోయినవి. ఎందుకని? ఈయన వచ్చేసాడు, ప్రవక్త వచ్చేసాడు. ఒకనొక రోజున వచ్చి వర్షం పడదు, మంచు పడదు అని చెప్తే 3.5 సంవత్సరాలు కరువుతో అల్లాడిపోయిన దేశం అంతా వయ్యా ఈయన చేతులు చిక్కుపోయినా అనుకున్నాడేమాట. అప్పుడు ప్రవక్త నిలబడి అంటాడు, ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తము నాకెనో ఆ స్థలమందే రాజా నీ రక్తము కుక్కలు నాకునని చెప్పమన్నాడు నా దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలా? ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తము నాకెనో ఆ స్థలమందే నీ రక్తము కుక్కలు నాకు చెప్పమన్నాడు. చెప్పేసరండి. ఇక్కడ
ఆ తర్వాత దైవజనుడు దేవుని పక్షాన చెప్పిన విషయాలన్నీ జరిగిపోయండి. ఒకనొక రోజున యుద్ధం జరుగుతూ ఉంటే ఒక సైనికుడు చూడకుండానే బాణం వేసేసాడు. ఆ బాణం వెళ్ళి ఆహాబు రాజు యొక్క బాడీలో గుచ్చుకొనిపోయింది, రక్తం కారిపోతుంది. ఆ రథం అంతా రక్తమే. అలానే ప్రాణం విడిచాడనమాట. ఆ రథాన్ని తీసుకొచ్చి కొలం దగ్గర కడిగితే ఇంత రక్తపు గడ్డలు వచ్చినాయి. రక్తపు గడ్డలు ఆ ఏడు దగ్గర నాబోతు చనిపోయిన ఆ ఏరియాలోనే కడుగుతూ ఉంటే కుక్కలు వచ్చి ఆ రక్తపు గడ్డలు తిన్నవి. దైవ సేవకుడు చెప్పిన ప్రవచనము అక్కడ నెరవేరింది. అంత మాత్రమే కాదు, దైవ సేవకుడి ద్వారా దేవుడు చెప్పించాడు, ఆహాబునే కాదు ఆహాబు ఇంటి పేరు కూడా లేకుండా చేసేస్తాను రా చెప్పమన్నాడు దేవుడు. ఆహాబునే కాదు, ఆహాబు కుమారులు మొత్తాన్ని అంతం చేస్తాను, వారి ఇంటి పేరు కూడా లేకుండా తుడిచిపడేస్తానని చెప్పేశాడు దేవాతి దేవుడు. ఆ తర్వాత దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ఆహాబు యొక్క వంశము లేదండి. కొడుకులందరూ చనిపోయారు యుద్ధాల్లో, ఆయన చనిపోయినాడు. చివరిగా మిగిలింది ఎవరు తెలుసా? ఆహాబు గారి యొక్క భార్య యెజబెల్ మిగిలింది. అయినా ఊరుకుంటుందా? ఊరుకోదు. అయినా మారిందా? భర్త పైన మారిందా? మారలా. కొడుకుల పైన మారిందా? మారలా. వేషం వేసుకొని పోయిందనమాట. మారు వేషంతో వెళ్ళింది. అక్కడ ఉన్న నూతనంగా ఏర్పరచబడిన రాజు ఆమెను చూసి దీన్ని పైనుంచి నెట్టేయండి రా అని చెప్పేశాడు. పైనుంచి ఆమె నెట్టగానే ప్రహరీ గోడ మీద పడేసి పుచ్చకాయ పగిలినట్టుగా తల పగిలి రక్తం చింది ఆ శరీరం అక్కడ పడిపోయింది. గుర్రాలతో తగ్గించేశాడు యెజబెలు ఆ రాజు గారు. గుర్రాలతో తక్కించిన తర్వాత ఆ చచ్చిపోయిన రాజుగారి భార్య, అహాబు భార్య, ఒక రాజుగారి కుమార్తె కదా, మరి అంత దరిద్రంగా చచ్చిపోతే బాగోదు, తీసుకెళ్లి శవాన్ని పాతి పెట్టను రాని మనుషులు పంపిస్తే అక్కడ యెజబెలుకి ఏం మిగిలింది తెలుసా? 2 అరిచేతులు, 2 అరికాళ్ళ పాదాలు, పుర్రె మాత్రం మిగిలిపోయిందండి. చూడండి, దేవుడు ఆహాబు కుటుంబం మీదకి ఎంత శ్రమను పంపించినాడో. కారణం ఏంటో తెలుసా? దైవ సేవకునికి దేవునికి వ్యతిరేకంగా నిలబడింది. అనేక మంది దైవ సేవకులను చంపించిన ఆమె, అనేక మంది దైవ సేవకుల తలలు తీసిన ఆమె చివరికి ఏం మిగిలింది తెలుసా? ఆమె పుర్రె, 2 అరిచేతులు, 2 అరికాళ్ళు మాత్రం మిగిలాయండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఏలియా ప్రార్థన ఇశ్రాయేల్ దేశంలో రాజుగారి దుష్టత్వాన్ని నాశనం చేయగలిగింది. రాజుగారి విషయంలో చెప్పిన ప్రవచనాలు సంపూర్ణంగా నెరవేరేలాగా చేశాడు దేవాతి దేవుడు. ఏలియా ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఏలియా ప్రార్థన రాజుగారి కుటుంబాన్ని కవరించి వేసింది, దుష్టత్వాన్ని తొలగించి వేసింది. ఏలియా ప్రార్థన ఆ దేశంలో ఒక దేవుని యొక్క ప్రభావాన్ని చూపించగలిగిందండి. 8వదిగా ఏలియా ప్రార్థన యెజబెలు యొక్క అంతానికి కూడా దారి తీసింది. యెజబెలు ఆ విధంగా భయంకరంగా చనిపోయిందండి. తర్వాత వెళ్ళాడు అహజ్యా వచ్చాడు రాజరికంలోకి. అహజ్యా అనే రాజు వచ్చాడు. ఆయన మేడ మీద ఎక్కిన చోట నుంచి పడాడు కింద. మేడ గది నుంచి కింద పడ్డాడు. కింద పడేసరికి ఆయనకి బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది, మంచం మీద ఉన్నాడు. అయితే ఆ ఇశ్రాయేల్ దేశమే కదా, వెళ్ళి ప్రవక్తను పంపించేసి ప్రార్థన చేసుకుంటే బాగుండేది. ఈయనేం చేశారంటే, మనం వెళ్తాం కదా సోది చేయించుకోవడానికి, లేదా దారాలు వేయించుకోవడానికి, అంతరాలు వేయించుకోవడానికి వెళ్తా ఉంటారు కదా, అలా ఒక క్షుద్ర శక్తుల దగ్గర క్షుద్ర పూజలు చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి దగ్గర విచారం చేయడానికి పంపించారు మనుషుల్ని పంపిస్తే ఆ విషయము ఏలియాకు తెలిసింది. ఏలియాకు తెలిస్తే అహజ్యాకు చెప్పమన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకున్నాడా అహజ్యా రాజు? ఇశ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకున్నాడా? దేవుడు లేడనుకొని వెళ్ళి ఒక క్షుద్ర పూజల దగ్గర ఆ ఏరియాలో వెళ్ళి విచారం చేయటము ఆ రైట్ అయిన మార్గం కాదు అని హెచ్చరిస్తూ, ఏ మంచం మీదకి అహజ్యా రాజు ఎక్కాడో ఆ మంచం దిగిపోకుండా వాడు చచ్చిపోతారని చెప్పిరండి రా అని చెప్పేసారండి. చూడండి, ఈ మాటలు చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఇప్పుడు అహజ్యా రాజు గారి యొక్క సైనికులకి ఏలియా చెప్పమన్న మాట, 9వ విషయానికి వచ్చాను. ఏలియా చెప్పమన్న మాట, అహజ్యా మరణం గురించి ప్రవచించాడు ఏలియా. అహజ్యా మరణం మంచం మీద నుంచే చనిపోతాడు, ఎందుకంటే దేవుని యందు భయం కలిగలేడు, దేవుని యందు భక్తి కలిగలేడు కాబట్టి అని చెప్పిన తర్వాత అహజ్యా మంచములోనే ఉంటాడండి.
ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి తెలుసా? ఆ సైనికులు వెళ్ళి అహజ్యాగా చెప్పాడు. అయితే ఒక ఆయన ఎదురుపడ్డాడండి. నీ విషయమే చెప్పాడు. ఇశ్రాయేలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే బాగుంటది కదా, నువ్వు చేసింది తప్పు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఏ మంచం మీద నువ్వు ఎక్కావో ఆ మంచము కాలు కింద కాలు కింద పెట్టకుండా నువ్వు చచ్చిపోతావని చెప్పమన్నాడంటే పిచ్చ కోపం వచ్చింది రాజుగారికి. ఎవరోడు నా చావు గురించి నిర్ణయించేది ఎవరోడు అని ఏం చేశాడంటే 50 మందిని పంపించాడండి. 50 మందిని పంపించాడు. ఆ 50 మంది మీద ఒక అధికారి వచ్చాడు. ఆ యొక్క కొండ మీద కూర్చున్నాడు ఏలియా. కొండ మీద కూర్చుంటే అధికారి దగ్గరకు వచ్చేసి, దైవజనుడు, రాజు పిలుస్తున్నాడు, రాజు ఆజ్ఞాపిస్తాడు నీకు రమ్మనమంటాడండి. నేను నిజంగా దైవజనునైతే ఆకాశములో నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించుగాక అని ప్రకటన చేస్తాడండి. ఏ క్షణమైతే ఏలియా గారు మాట పలికాడో, ఒకసారి చూడండి అంతలో ఎంత శక్తి ఉందో. ఏ క్షణాన ఆ కొండ మీద నిలబడి, నేను నిజముగా దైవజనునైతే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని కాల్చివేయును గాక అని చెప్పగానే సుడిగుండం వచ్చినట్టు వచ్చింది పైనుంచి అగ్ని. ఏదో బాంబు వేసినట్టు వస్తే వచ్చింది పరలోకం నుండి, విసిరేస్తే ఎలా ఉంటది అలా అగ్ని వచ్చేసి 50 మందిని ఆయన్ని దహించి పడేసింది. సమాచారం రాజుగారికి వెళ్ళిపోయింది. రాజా, కొండకు మీరు సైన్యాన్ని పంపించినారు, ఒక్కడు ప్రాణాలతో రాలేదు. ఆడు ఒక్కడు కాదు, ఆ దైవ సేవకుడు ఒక్కడు కాదు, వాడి వెనకాల సైన్యమే ఉందేమో. ఆ కొండ మీద ప్రార్థన చేసి అడగబోయి చూస్తే మొత్తం కాలిపోయినారు, శవాలు బూడి తప్ప ఏం మిగలలేదు నీకు అని చెప్తే అంతటితో ఆగాడా? ఆగల. మరలా 50 మందిని సిద్ధం చేసి రెండో అధికారిని పంపించాడు. అదే ఏలియాకు దగ్గరికి వెళ్ళాడు. ఈ అధికారి చెప్తున్నాడు, ఆ అహజ్యా రాజు నిన్ను పిలుస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, ఏలియా నువ్వు దిగిరా అని ఆజ్ఞాపించనమాట. దైవజనుడా నువ్వు దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పగానే, నేను నిజముగా దైవజనున్నైతే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించుగాక అని చెప్పగానే ఏమైపోయింది? మరలా 50 మంది చచ్చిపోయినారు. 50 100 ఇద్దరు అధికారులు 102 మంది చచ్చిపోయినారండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏలియా ప్రార్థన శక్తివంతంగా ఉన్నది. ఏలియా ప్రార్థన పరలోకంలో నుండి అగ్ని దించగలిగింది. ఏలియా ప్రార్థన దుష్టత్వాన్ని కాల్చగలిగింది. ఏలియా ప్రార్థన రాజు యొక్క సైన్యాన్ని ఎదుర్కోగలిగిందండి. అది శక్తివంతమైన ప్రార్థన ఏలియా కలిగి ఉన్నాడండి. ఆ తర్వాత ఈ రాజుగారు అంతటితో ఆగల, మరలా 3 బెటాలియన్ పంపించినాడు. 3వ బ్యాచ్ 50 మంది మీద ఒక అధికారి. ఇప్పుడు 3వ వాడు చాలా మంచివాడిగా ప్రవర్తించినాడు. దగ్గరికి వెళ్ళి, నీకు దండం పెడతానయ్యా, నీకు పాదాలకు నమస్కారం చేస్తాను, దయచేసి నా ప్రాణాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకోనండి, నేను నీ మీద దౌర్జన్యంగా రాలేదు, రిక్వెస్ట్ గా వచ్చాను, దయచేసి రాజుగారు పిలుస్తున్నాడు, మీరు వస్తే బాగుండయ్యా, నువ్వు వస్తానంటే తీసుకెళ్తా, లేకపోతే వెళ్ళిపోతున్నాయని ఏం చేశారు? 3వ వ్యక్తి దైవ సేవకునికి లోపడ్డాడండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. వచ్చిన అధికారులు దీనత్వం కనిపిస్తుంది కనుక, వచ్చిన వ్యక్తిలో దీనత్వం కనిపిస్తుంది కనుక ఇప్పుడు నువ్వు వెళ్ళమని చెప్పేశాడు. వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత మంచం దగ్గరికి వెళ్ళి, నేను చెప్పాను కదా నువ్వు చచ్చిపోతావని, నువ్వు చచ్చిపోతావాయి అని చెప్పేశాడు. వెళ్ళిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఏలియా చెప్పిన తర్వాత అహజ్యా అక్కడక్కడే చనిపోతాడు, మంచం మీద చనిపోతాడు. కారణం ఏంటో తెలుసా? తన హృదయాన్ని మార్చుకోలేదు ఇతను. తన హృదయంలో ఉన్న కఠినత్వాన్ని పెంచుకుంటూనే ఉన్నాడు. అయ్యో, మొదటిసారి పంపిస్తే 51 మంది చనిపోయినారు, రెండోసారి పంపిస్తే 51 మంది చనిపోయినారు, ఇక నేను దేవుడితో పోరాడకూడదు, దేవుడికి వ్యతిరేకంగా నిలబడకూడదు, నేను దేవుడికి లోపడాలా, దేవుడికి భయపడాలని ఆ యొక్క భయము ఆ వ్యక్తిలోకి వస్తే ప్రాణాలతోటి బ్రతికేవాడండి. కారణం ఏంటంటే అతడు దేవుని యందు భయము కలిగి ఉండలేక ఆయన అంతరించిపోయినాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఏలియా ప్రార్థనలో ఉన్న శక్తి ఏం చేసిందో మరొకసారి గుర్తు చేయించున్నాను. ఈ ఏలియా ఎలీషాతో పాటు వెళుతూ ఉన్నప్పుడు యోర్దాను నది అడ్డం వచ్చిందండి. యోర్దాను నది చివరి దశలోకి వచ్చేసి ముగించబోతున్నాను. యోర్దాను నది అడ్డం వచ్చేసింది. యోర్దాను పొంగి పొరుతూ ఉన్నది. పైన 50 మంది శిష్యులు దోస్తున్నారు. ఇక్కడ ఏలియా ఎలీషాలు ఇద్దరు వెళ్తున్నారు. యోర్దాను నది దగ్గర నిలబడ్డారండి అంతే. ఇప్పుడు ఏలియా తన మీద ఉన్న దుప్పటి తీసుకొని మడత పెట్టేసి యోర్దాను నది కొట్టగానే యోర్దాను నది 2గా చీలిపోయి ఆరిన నేల ఏర్పడింది. బురద నేల కాదండి, బురద నేల కాదు, ఆరిన నేల ఏర్పడితే ఆ ఆరిన నేల మీద నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయారండి. ఎవరెవరు? ఏలియా,
ఎలీషాలు అవతలికి వెళ్ళిపోయినారు. ఇక్కడ ఏలియా ప్రార్థనా శక్తి ఏం చేసిందంటే యోర్దాను నది యొక్క ప్రభావము కంటే శక్తివంతమైంది. ఏలియా ప్రార్థనా శక్తి యోర్దాను నది మీద ఆరిన నేలను ఏర్పాటు చేయగలిగింది. ఏలియా ప్రార్థనా శక్తి ప్రకృతి మీద అధికారాన్ని కలిగి ఉంది, నీటి మీద అధికారం కలిగి ఉంది. యోర్దాను నది మీద ఏలియా ప్రార్థనా శక్తి ప్రభావితం చూపించిందండి. ఆ తర్వాత అవతలికి వెళ్ళిపోయినారు. మొత్తం ఎన్ని వచ్చింది తెలుసా? 12 ప్రదేశాల్లో ఏలియా చేసిన ప్రార్థనలు వచ్చినాయండి. 12 ప్రదేశాల్లో ఏలియా చేసిన ప్రార్థనలు వచ్చినాయండి. నేను త్వరగా గుర్తు చేసి నేను ముగించబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఏలియా ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి. మొట్టమొదటిగా ఏలియా ఏం చేశాడు? ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలైన దేవుడు ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అది మొదటి ప్రార్థన మెట్టు. రెండవ ప్రార్థన ఏం చేశాడంటే, అక్కడ కాకోలములో ఉదయమందు రొట్టె మాంసమును, అస్తయమందు రొట్టె మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. రెండో సందర్భంలో ప్రార్థన ద్వారా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం అండి. మూడవ విషయము, అక్కడ యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. నాలుగవ విషయము, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఐదవ ప్రార్థన, అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నేలను ఆరిపోజేసెను. అంతలో ఆరో విషయం, అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. అహాబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్ళెను. ఏడవ ప్రార్థనాంశము, అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయం రప్పించదును, నీ సంతతి వారిని నాశనము చేతులని, అల్పులేని గనులేని ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరినూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును అన్న దేవుని యొక్క ప్రవచనము అక్కడ నెరవేరిందండి. ఎనిమిదవ విషయం ఏంటంటే, వారు దాన్ని పాతి పెట్టబోయేది, అయితే దాని కపాలమును, పాదములను, అరచేతులు తప్ప మరి ఏమీ కనపడలేదు. యెజెబెలు గురించి నెరవేరిన ఆ ప్రార్థనా శక్తి. తర్వాత నీవెక్కిన మంచము, 9వ విషయము, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయినావు. 10వ విషయం ఏంటంటే, అతని కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడని. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి వాడితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. 11వ విషయము, అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించుగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. చివరి విషయము, అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకు విడిపోయింది కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా అడుగుతున్నాడు, ఏలియా చెప్తున్నాడు, నా టైం అయిపోయింది, నేను విడిచిపెట్టిపోతున్నాను, నీకేం కావాలి చెప్పమన్నాడు. ఎవరిని అడిగారు చెప్పండి? దైవ సేవకుడు తన శిష్యుడైన ఎలీషాను అడుగుతున్నాడు, నేను పరలోకానికి ఎక్కిపోతున్నాను, ఇప్పుడు నా వల్ల నీకేమన్నా కార్యం కావాలా అని దైవ సేవకుడు శిష్యుని అడుగుతున్నాడు. ఈ లోకంలో ఎలా ఉంటది? శిష్యుడు దైవ సేవకుడికి ఇవ్వాల, కానీ ఇక్కడ దైవ సేవకుడు శిష్యుడికి ఇస్తున్నాడండి. అప్పుడు నాకేం కోరిక లేదు కదయ్యా, ఒక చిన్న ఆశ ఉందయ్యా. ఏంటి చెప్పు? నీవు ఎంతగా జీవించావో, నీవెంతగా భక్తి చేసావో, నీవెంత ఆత్మతో నడిచావో, నీవు చేసిన భక్తి కంటే నాకు 2 రెట్లు కావాలి అన్నాడు. అది మామూలు కోరిక. 2 పాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలా. ఈ లోకంలో దేని కోరల, ద్రాక్ష తోటలు కోరలేదు, అధికారం కోరలేదు, ఏం కోరలా, నీవు నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలన్నాడు. ఎలీషా, నువ్వు అడిగిన కోరిక మామూలుది కాదు, చాలా కష్టతరమైంది. నేను వెళ్ళేటప్పుడు నీకు కనిపించానా?
అది నీకు దక్కుద్ది అని చెప్పేశాడు. వాళ్ళు మాట్లాడుచున్నారండి, ఒక్కసారి చూడండి. వాళ్ళు మాట్లాడుచున్నారు, ఇద్దరు మాట్లాడుచున్నారు, నది అవతల మాట్లాడుతున్నారు, పైన 50 మంది చూస్తున్నారు. ఈ లోపు ఏం జరిగింది తెలుసా? పరలోకముల నుండి అగ్ని వచ్చేసిందండి. పరలోకముల నుండి అగ్ని రథం వచ్చేసింది. ఈ రథం చక్రరథం కాదు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలతోటి పరలోకములో నుండి ఒక వాహనం వచ్చేస్తుంది. ఎవరి కోసమో తెలుసా? ఏలియా కోసం వచ్చేసింది. పరలోకముల నుండి దేవదూతలు వచ్చినారు, పరలోకం నుండి గుర్రాలతో ఆ యొక్క రథం వచ్చేస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, రెప్పపాటున అదుగో ఇదుగో అనుకునేసరికి ఎలీషా అలా ఉన్నాడు. ఒక్కసారిగా తన పక్కనే ఉన్న ఏలియా సడన్ గా వెళ్ళిపోతున్నాడు, పైకి చూస్తా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. రథం ఆగింది, అది అగ్ని మండుతా ఉన్నది, రథ చక్రాలు మండుతా ఉన్నాయి. ఆ రథాన్ని లాగే గుర్రాలు కూడా ఆ గుర్రాలే, కానీ అగ్నితో ఉన్నవి. ఆ యొక్క రథం మీద ఎక్కి నిల్చున్నాడండి. వెళుతూ ఉండగా ఆ ఏలియా గారి యొక్క దుప్పటి పైనుంచి కిందొచ్చి పడింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత శక్తివంతమైన ప్రార్థన చేశారు తెలుసా? ఒకప్పుడు ఈ ఏలియా, యెజబెలు ప్రవక్తలు చంపించారు. ఏలియా 24 గంటల్లో వారిలో ఒకరి ప్రాణముగా చేస్తాను, వారికి 24 hours టైం పెట్టారన్నమాట. ఎవరు? యెజబెలు. ఎవరికి? దైవ సేవకునికి టైం ఫిక్స్ చేసిందామే. 24 గంటల్లో లేపేస్తాను, 24 గంటల్లో లేపడేస్తానని చెప్పిన యెజబెలు యొక్క ఆ మాటకు భయపడిన ఏలియా దేవుడు అన్నాడు తెలుసా? నిన్ను చంపడమేంది నాయనా, నిన్ను చంపడం ఏంటి? అసలు నీకు మరణం ఉంటుందా? నిన్ను యెజబెలు కాదు కదా, ఆహాబు కాదు కదా, ఇంకెవరెవరు నిన్ను చంపలేరు అని దేవాతి దేవుడు ఆయన యొక్క జీవితం మీద స్టాంప్ వేసిరండి. ఎంతగా దేవుడి ముద్రేశారు తెలుసా? మరణం అనేది లేకుండా ఆయన తన శరీరంతోనే అగ్ని రథం మీద కూర్చున్నాడు. గుర్రాలు ముందుకు వెళ్ళిపోతా ఉంటే పరలోకానికి వెళ్ళిపోయినాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనకు తెలియని లోకం ఒకటి ఉంది పైన. మనకు తెలియని లోకం ఉంది. అక్కడ ఆకాశం ఉంటది, భూమి ఉంటది, పరలోకం ఉంటది, బంగారపు వీధులు ఉంటాయి, బంగారపు ఇల్లు ఉంటాయి, అగ్ని గుర్రాలంటే అనేక రకాల జీవాలు ఉంటాయి. అక్కడ ఉన్నతమైన ప్రదేశము. మనకు తెలియకుండా మరొక లోకం ఉంది, అది పరలోకం అండి. ఆ పరలోకానికి వెళ్ళాలని, ఆ పరలోకంలో నిన్ను నన్ను దేవుడు చెయ్యాలని ఆశపడుతున్నారు. చివరిసారిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి పెద్ద వరదలు వచ్చాయంటండి. వరదలు వస్తే పెద్ద పెద్ద ఎర్రచందనం దుంగలు, పెద్ద ఎర్రచందనం చాలా విలువైనవి కదా, ఆ ముద్దులు పట్టుకుంటున్నారన్నమాట. ఈ గజ ఈతగాళ్ళు ఏం చేస్తారంటే, ఆ నది ప్రవహిస్తూ ఉంటే నదిలో కొట్టుకొని పోతున్న ఎర్రచందనం యొక్క దూరాలు. అయితే వెళ్ళి ఒక్కొక్క ముద్దు తీసుకొచ్చుకొని బయటేస్తా ఉన్నాడు, ఒక్కొక్క ముద్దు తీసుకొచ్చుకొని బయటేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఆశపడి, వీడికి తృప్తి లేదనమాట, ఇంకా ఆశపడి లోపలికి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్తే ఇంకా రాలా. బయట ఉన్న ఫ్రెండ్ అంటున్నాడు, ఒరే చాలు రారా నువ్వు అని బయట వాడు పిలుస్తున్నాడంట. ఒరే చాలు రా, నువ్వు రారంటే, నువ్వు వదులురా, ఆ మొద్దును వదిలేసి రారంటే, అప్పుడు ఆ రెండు కేకేస్తాడంట, అరే నేను ఎప్పుడో వదిలా, అదే నన్ను వదలలేదురా అన్నట. ఆడేముందో తెలుసా? ఆ మొద్దు దగ్గర భయంకరమైన ఎలుగుబంటి ఆ నీటిలో నుంచి వచ్చి అతన్ని పట్టుకుంది. ఆ మొద్దును వదిలేద్దామన్నాడు, వదిలేశాడు, కానీ అది మాత్రము వదల్లా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మొద్దేంటో తెలుసా? ఆ ఎర్ర చందనం మొద్దేంటో తెలుసా? మానవుని యొక్క పాపము. ఆ ఎలుగుబంటి ఏంటో తెలుసా? దురాత్మ శక్తి, సాతానుడు, అపవాది. ఏలియా పరలోకానికి వెళుచున్నప్పుడు పరలోకం నుంచి అగ్ని రథాలు దిగి వచ్చి ఆయన ప్రాణాలు పోకుండా సజీవంగా పరలోకానికి వెళ్ళిపోయాడు. నీ యొక్క అంతము చివరిలో ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కోసం పరలోకంలో నుంచి ఏదైనా రాగలదా? నీ కోసం నీ అంతిమ యాత్రగా పరలోకంలో నుంచి ఏదైనా దిగి రాగలదా? పరలోకం నుంచి నీ కోసము నీ హృదయంలో ఏదైనా కొంచెం మంచి ఉన్నదా? నీ చేతుల్లో ఏదైనా కొంచెం మంచి ఉన్నదా? నీ పాదాల్లో ఏదైనా కొంచెం మంచి ఉన్నదా? నీ బుర్రలో ఏదైనా కొంచెం మంచి ఉన్నదో పరిశీలన చేసుకోవాల్సిందిగా దైవ సేవకునిగా హెచ్చరిస్తున్నాను.